నెక్స్ట్ రానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పుష్ప 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. 2021లో వచ్చి పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ హిట్ కొట్టింది పుష్ప పార్ట్ 1. దీంతో 2024 ఆగస్టు 15న రానున్న పుష్ప పార్ట్ 2 పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతూ పుష్ప 2 నుంచి ఓ పోస్ట్ కూడా వచ్చింది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టుకు కాస్త కలరింగ్ ఇచ్చి 2024 రూల్ పుష్పక అంటూ కొత్త హ్యాష్ ట్యాగ్ ను లాంచ్ చేసింది. ఈ లెక్కన 2024ని పుష్పరాజ్ ఏలటం పక్కాగా కనిపిస్తోంది. సుకుమార్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భారీ ఎత్తున పుష్ప 2ని తెరకెక్కిస్తున్నాడు. ముందుగా అనుకున్నట్టే షూటింగ్ షెడ్యూల్ జరుగుతున్నాయి. కానీ అనుకోకుండా మధ్యలో కేశవ జైల్లోకి వెళ్లడంతో పుష్ప 2 షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. పుష్ప పార్ట్ 1లో జగదీష్ పోషించిన కేశవ పాత్ర సినిమాలో హైలైట్ గా నిలిచింది. మచ్చా మచ్చా అంటూ పుష్పరాజ్ కేశవ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దీంతో సెకండ్ పార్ట్ లో కేశవ క్యారెక్టర్ కు మరింత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు టాక్ ఉంది. కానీ తనపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సిన సమయంలో ఓ కేసు విషయంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు జగదీష్. నెక్స్ట్ షెడ్యూల్లో జరగనున్న టాకీ పార్ట్ లో కీలకం అంటున్నారు. దీంతో పుష్ప 2 షూటింగ్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు మూవీ మేకర్స్ జగదీష్ ను బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ప్రస్తుతానికి కేశవ లేకుండా షూటింగ్ చేస్తారా లేదంటే జైలు నుంచి బయటకు వచ్చే వరకు వెయిట్ చేస్తారా అనేది చూడాలి.